భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగానే ఇప్పుడు హామీలు అమలు చేయలేకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ మాట చిన్నది కాదు, కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై మాట్లాడటంతో ఈ మాట మరుగున పడిపోయింది. అసెంబ్లీలో తమ పనితీరు విషయంలో రేవంత్ రెడ్డి సమర్థించుకోవటానికి దొరికిన ఒకే ఒక్క అవకాశం గత ప్రభుత్వం అప్పులు. ఆ అప్పులు తీర్చడానికే తమకు ఆదాయం సరిపోవటం లేదని, అందుకే హామీలు అమలు చేయలేకపోతున్నామన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అసెంబ్లీని ఓ వేదికగా చేసుకున్నారు. కానీ హామీల అమలు విషయంలో ప్రజలు కోరుకునేది సాకులు చెప్పడం కాదు, చెప్పినట్లుగా లబ్ధి చేకూర్చటం. ముఖ్యంగా సామాజిక పెన్షన్ల విషయంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులలో చాలా వ్యతిరేకత ఉంది. ఎన్నికల హామీల్లో 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో వృద్ధులకు 2,000 రూపాయల పెన్షన్ అందుతోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లను 2,000 నుంచి 4,000కు పెంచుతామని, ఇంటికి ఒక్కరు కాదు ఇద్దరున్నా ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు అమలు చేయలేకపోయారు. నిజానికి అమలు చేస్తోన్న పెన్షన్ల పథకంలో ఇచ్చే 2,000 కూడా ఎప్పుడు ఇస్తారో తెలియటం లేదు. నెలంతా ఎదురు చూడాల్సి వస్తోంది. ఏపీలో ఈ వృద్ధాప్య, సామాజిక పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి ఇచ్చేందుకు ప్రత్యేకంగా వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. చంద్రబాబు వాలంటీర్లను తీసేసిన పెన్షన్ 4,000 చేసి 1వ తేదీ ఆదివారం వస్తే శనివారమే అందేలా చేస్తున్నారు. ఈ కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి మరింతగా పెరిగిపోతోంది. కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం 2,000 ఇస్తున్నా నెలకు 1,500 కోట్లకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పుడు 4,000 చేయాలంటే అది రెట్టింపు చేయాలి. అంత బడ్జెట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్ద లేదు. ఎన్ని అప్పులు చేస్తున్నా పథకాల అమలుకు సరిపడా సమకూర్చుకోలేకపోతున్నారు. ఏడాదిలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరగటానికి ఇది కూడా ఓ కారణం అనుకోవచ్చు. నిజానికి ఈ పెన్షన్దారులు కుల మతాలకు అతీతమైన ఓటు బ్యాంక్. వీరికి చెప్పినట్లుగా పెన్షన్లు ఇస్తే ఓట్లు వేస్తారు. అందుకే చంద్రబాబు అయినా, జగన్ అయినా ఆయా ఓటర్లపై అంత ఆసక్తితో పంపిణీ చేస్తున్నారు. చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి మరీ ఇస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఏపీ కన్నా ఆర్థికంగా బలమైన రాష్ట్రం అయినప్పటికీ చేత కావటం లేదు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.